హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము నిన్న గణేష్ నిమజ్జనానికి వెళ్ళామండి, 10th డే. అయితే యాక్చువల్గా పెద్దవి ఏమీ రాలేవు, అన్నీ చిన్నవే వచ్చినాయి. వాళ్ళంట గల్లీ గల్లీకి వెళ్ళి ఎవరెవరైతే ఇంట్లో పెట్టుకున్నారో అవన్నీ కలెక్ట్ చేసుకొని ఒక చిన్న ట్యాలీ మీద తీసుకొచ్చారు. అయితే వాళ్ళు కిందికి దింపుతూ ఉంటే మా పిల్లలు కూడా వెళ్ళి హెల్ప్ చేశారు. వాళ్ళకు ఇలా గణేష్ దగ్గరికి తీసుకొచ్చి కింద పెట్టడం వాళ్ళకి కొంచెము చాలా ఇష్టం అన్నమాట. అందుకే ఒక్కొక్కటి తీసుకొచ్చి అక్కడ పెడతా ఉన్నారు వాళ్ళు. ఇది ఎక్కడో కాదండి, గచ్చిబౌలిలో మల్కం చెరువులో ఇది గణేష్ నిమజ్జనం. యాక్చువల్గా మా హస్బెండ్కి అక్కడ డ్యూటీ పడింది, సో ఇంకా వేరే దగ్గరికి వెళ్ళాలంటే మాకు కుదరలేదు. అందుకే మా హస్బెండ్తో పాటు అక్కడికి వెళ్ళి మేము గణేష్ నిమజ్జనం చూద్దామని నిన్న వెళ్ళామండి. ఇంకా మన పిల్లలు ఆడుకోవాలంటే మల్కం చెరువు చాలా బాగుంటుంది. ఇప్పుడైతే లోపలికి ఎలో చెయ్యట్లేదు పిల్లలు ఆడుకోవడానికి, గణేష్ నిమజ్జనం ఉంది కాబట్టి. సో గణేష్ నిమజ్జనం అయిపోయిన తర్వాత లోపల పార్కులోకి ఎలో చేస్తారు. నిజంగా పిల్లలు ఆడుకోవాలంటే చాలా బెస్ట్ ప్లేస్. అక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళైతే కనుక అక్కడికి వెళ్ళి బాగుంటుంది. అలాగే మా పిల్లలు గణేష్ ని పట్టుకొని ఫోటో దిగారు. వాళ్ళైతే చాలా హ్యాపీగా వాచింగ్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకలు ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ శివ సుతాయ లంబోదర నివేదయ నందేమో నాన్నకి సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా పరుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా ఎందుకు మాకి